నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. రైతుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్న భూ రీసర్వే కార్యక్రమాలు శృంగవృక్షం గ్రామ సభలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కలవపూడి ఉమా భీమేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ హోమాలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యుత్ రేట్లను పెంచని ఘనత ఏపీ కూటమి ప్రభుత్వానిదే. తణుకు పట్టణం పైడిపర్లో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి ఎమ్మెల్సీగా పేరాబతులను గెలిపించాలని విజ్ఞప్తి. తణుకులో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సంబరాలు విద్యాసంస్థల్లో వెల్లివిరిసిన భాషాభిమానం. తాడేపల్లిగూడెంలో దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు 1,76,000 రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం. విషయాలను వెల్లడించిన డీఎస్పీ విశ్వనాథ్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలుకు 70 కోట్లు కేటాయించిన కేంద్రం. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన డ్వామా పీడీ అప్పారావు. నిడదవోలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కందుల. కూటమి అభ్యర్థి రాజశేఖరంకు విజయం చేకూర్చాలని హితవు. భక్తులకు ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించాలి. రాజమండ్రిలో అధికారులకు ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొబ్బరి తోటల అంతర పంటల్లో కోకో సాగు లాభదాయకం. అమలాపురంలో రైతులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అవులపాలెంలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల మండలంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని 2,80,00,000 రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. అలాగే గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామం కోడూరు మండలం మీ అందరికీ తెలుసు. జున్నూరు అంటే చాలా చారిత్రాత్మకంగా కానీ లేదంటే మంచి నాయకత్వాలు ఉన్నటువంటి మంచి గ్రామం జున్నూరు. అటువంటి గ్రామానికి సంబంధించి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి గ్రామానికి అప్రోచ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఆ అప్రోచ్ కలపడం నిమిత్తం మన ఆ రోజు 14-19 అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు 1,26,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ రోజు పనులు కూడా మనం ప్రారంభించడం జరిగింది. టెండర్లు పిలిచి అగ్రిమెంట్ ఇచ్చి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. పిల్లలు కూడా పెద్దపేట నుంచి ఇట్లా ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి గ్రామానికి మళ్ళీ సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించాలనేటువంటి సంకల్పంతో 14-19లో మేము 69 కోట్ల రూపాయల నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తే మళ్ళీ యథా పరిస్థితి 19-24లో మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చాక మళ్ళీ ఏదైతే ఆ యొక్క బ్రిడ్జ్ అప్రోచ్ ఏదైతే ఇరిగేషన్ శాఖ నుంచి నిలిచిపోయినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 1,26,00,000 రూపాయలని మళ్ళీ పునరుద్ధరించుకుని మళ్ళీ ఆ పనుల్ని ఈరోజు ప్రారంభించుకుని త్వరితగతిగా ఈ సీజన్లోనే ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయమని చెప్పేసి సంబంధిత ఏజెన్సీని అదేవిధంగా అధికారులను కూడా తెలియజేయడం జరిగింది. ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ శాఖల మండల అధికారులు ఉన్నారు. రైతులకు ఆమోదయోగ్యమైన భూ రీసర్వే చేపట్టేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని శృంగవృక్షం గ్రామంలో భూ రీసర్వేకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతుల నుండి సమస్యలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతల సమక్షంలోనే వీటిని నిర్వహించి అపోహకులకు తావులేని వాస్తవ రికార్డులను రూపొందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో
పశ్చిమ గోదావరి జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుని పైలట్గా రీసర్వే అంతా కూడా చేయడం జరుగుతుంది. అయితే గతంలో చేసిన రీసర్వేలో ఏదైతే తప్పులు దొరికినాయో, రైతులకు సరిగ్గా తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పులు చేర్పులు చేశారు. అలాంటివి పునరావృతం కాకుండా రైతులందరినీ కూడా మొదటి స్థాయి నుంచి కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రీసర్వే అనేది ఒక పైలట్గా చేయడం జరిగింది. ఈ పాలకోడేరు మండలంలో శృంగవృక్షం విలేజ్లో గత 15 రోజులుగా రీసర్వే జరిగింది. రీసర్వే స్టార్ట్ అయ్యింది. దానికి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూడడానికి వచ్చాను. గ్రామస్తులందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని సమస్యలు అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి కె జాషువా, తహసీల్దార్ ఎన్వి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కలవపొడి గ్రామంలో దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ ఉమా భీమేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో సుమారు 2 కోట్ల రూపాయలతో నూతన ఆలయ పునఃనిర్మాణానికి గ్రామస్తులు నడుం బిగించారు. దీనిలో భాగంగా గత 2 వారాలుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్టాపన, కుంభాభిషేకం, శిఖర ప్రతిష్ఠ, శివుని విగ్రహావిష్కరణ కార్యక్రమాలను శుక్రవారం కన్నుల పండుగగా చేశారు. గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. కలవపూడి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి అత్యద్భుతంగా 2 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేసి అద్భుతమైన శివాలయం, నవగ్రహ ఆలయంతో సహా అందంగా ఒక మంచి యాగశాల కూడా పర్మనెంట్గా నిర్మాణం చేయటం చాలా చాలా సంతోషం అనిపించింది. మరి వాళ్ళ రోజుల్లో దేవాలయాల అంటే ఎక్కడ చూసినా కష్టం లేని మనిషి లేడు. కష్టానికి డబ్బుకి సంబంధం లేదు. డబ్బు లేని వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారు డబ్బు ఉన్న వాళ్ళ కన్నా. సో అందరికీ కావాల్సింది మనశ్శాంతి. ఆ మనశ్శాంతికి దేవాలయాలే మనకి కావాలి. ఇటువంటి అద్భుతమైన దేవాలయాలు ఈ గ్రామస్తుల స్ఫూర్తితో చాలా గ్రామాల్లో జీర్ణావస్థకు వచ్చిన దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేసి ఈ రకంగా బాగా మరిన్ని దేవాలయాలు రావాలి. హిందూ ధర్మం మన సనాతన ధర్మం, ఆ ధర్మ రక్షణ కోసం ఈ కలవపూడి స్ఫూర్తితో మరిన్ని గ్రామాల్లో ఇంకా మంచి మంచి దేవాలయాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు, జనసేన ఉండి ఇన్ఛార్జి జుత్తుకు నాగరాజు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు గోకరాజు రామరాజులు పాల్గొన్నారు. పాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంకు విశేష స్పందన వస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని పైడిపరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా తమ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా శాసనమండలి ఎన్నికలకు అనుకూలంగా స్పందన వస్తున్నట్లు ఆయన వివరించారు. సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న రాజశేఖరంను గెలిపించుకోవడం ద్వారా మంచి జరగలదని డిగ్రీలు పూర్తి చేసిన ప్రజలు అభిప్రాయపడడం తమకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వం పెంచడం లేదని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో పేరబంద
పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మేము ప్రతి ఓటర్ని కూడా కలవడం జరుగుతుంది. వారందరూ కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖరం గారికి వారు మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఎంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ఏ విధంగా గత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాల పరిపాలన అందించారు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా అండగా నిలబడే విధంగా ఈ 25-26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు భారం ప్రజల మీద వేయకుండా ఈరోజు ప్రభుత్వమే భరించి ఈరోజు ఏదైతే డిస్కమ్లకు ఉన్నాయో డిస్కమ్లకి ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని ఈరోజు స్పష్టంగా ఈ ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల స్పందన వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఈ కూటమి అభ్యర్థికి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ చేయడానికి ఈరోజు ముందుకు రావటం మనందరం కూడా చూస్తున్నామని సందర్భంగా ఈయన వెంట కూటమి నాయకులు ఉన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం వివిధ విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. భాష అంటే జనం. ఏ భాష అయినా నాగరికత, వైజ్ఞానిక ప్రగతితో పాటు తాను కూడా ఒక ఆధునిక రూపాన్ని, జీవనాన్ని సంతరించుకుంటూనే ఉంటుంది. ఒక భాష అభివృద్ధి చెందితే ఇంకొక భాష అడుగంటిపోతుందన్న సూత్రం ఒకటి ఉంది. మన దేశంలో ఒక భాష కాదు, ఎన్నో భాషలు అడుగంటిపోయాయి. మనిషికి భాష ప్రాణంతో సమానం. మతం మార్చుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు, పార్టీలు మార్చవచ్చు, వేషధారణ మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మాతృభాషను మార్చుకోలేము. జాతికి జెండా వంటిది మాతృభాష. అందుకే ఈ విషయాన్ని గుర్తు చేసేందుకు ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో ఏటా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోమని ప్రపంచ ప్రజలను ఆదేశించింది. అయితే ఇదే రోజును ఎందుకు నిర్ణయించిందో తెలుసుకుందాం. 1962లో నాటి తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్లోని ప్రజలు బెంగాలీ భాషను అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించాలని, తమ మాతృభాష అయిన బెంగాలీని రక్షించాలని ఉద్యమాలను నిర్వహించారు. అయితే ఈ పోరాటాన్ని పాకిస్తాన్ అణచివేసేందుకు 1962 ఫిబ్రవరి 21న సాగించిన దమనకాండలో ఢాకా యూనివర్సిటీకి చెందిన 4 విద్యార్థులు అసూలు బాశారు. దీనిని పురస్కరించుకుని కెనడాలోని ప్రపంచ మాతృభాష ప్రేమికులు అనే సంస్థ ఈ రోజును మాతృభాష దినోత్సవంగా ప్రకటించాలని యునెస్కోను కోరింది. దీనికి స్పందించిన ఈ సంస్థ ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవాన్ని అన్ని దేశాల ప్రజలు జరుపుకోవాలని కోరింది. అప్పటి నుంచి అన్ని చోట్ల భాషా పరిరక్షణ సభలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు, హిందీ అధ్యాపకులు పి శివప్రసాద్, కెవి శ్యామలాదేవులు మాట్లాడారు. అలాగే ప్రగతి జూనియర్ కళాశాలలో కూడా నిర్వహించిన సమావేశంలో సంస్థ అధినేత ఎంఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన సంస్కారాన్ని పెంపొందించాల్సిన అవసరం మీ మీద ఎంతో ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా తెలుగు భాషని మనం చాలా శ్రద్ధగా, అంటే ఇంగ్లీష్ అనేదే కాదు, ఇంగ్లీష్ అవసరమే, కానీ మన మాతృభాషను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మాతృభాష తల్లి ఉంటుంది. మాతృభాషను మర్చిపోయామంటే తల్లిని మర్చిపోయినట్టే. ఎందుకంటే మన భావాలు కానీ ఏదైనా చూడండి, ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కన్నా తెలుగులో మాట్లాడినప్పుడు ఆ స్వచ్ఛత, ఆ భావము బాగా అర్థమవుతుంది. అవదా అదే వర్డింగ్ అంటే చూడండి మన భాష యొక్క గొప్పతనం. చాలామంది కవులు విస్తృతంగా ప్రచారం చేశారు. మన గురజాడ అప్పారావు గారు, ఏడుగు రామమూర్తి గారు, తిరుపతి వెంకట కవులు గారు, శ్రీకృష్ణదేవరాయలు యాక్చువల్లీ కన్నడం. అన్ని భాషల్లో కూడా తెలుగు భాష లెస్స అని చెప్పారు. వీళ్ళందరూ కూడా ఈ భాష యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి చాలా శ్రమించారు వాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా మన ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంగ్లీష్ అతను, కానీ మన ఇంగ్లీష్ వెనకాల పరిగెడుతున్నాం. మన సబ్జెక్ట్ వరకు ఓకే, కానీ మిగిలిన టైంలో 100% తెలుగును ఉపయోగించాలి మనం. చూడండి, డాడీ, మమ్మీ ఏంటి ఆ సంస్కృతి, హ్యాపీ బర్త్డే ఏం బాగుంది చెప్పండి. ఏంటి చక్కని భాషలో మనం అమ్మ నాన్న ఎంత కమ్మగా ఉన్నాయి పదాలు చూడండి. అలాగే శుభాకాంక్షలు అనేది ఎంత అందంగా ఉందో చూడండి. ఈ భాషను మాట్లాడుకోవాలి మనం. తెలుగు మాత్రం మర్చిపోకండి. మాతృభాషను సంరక్షించండి. మాతృభాష యొక్క గొప్పతనాన్ని చాటండి. ఇంత మంచి భాష ఎక్కడా లేదు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తెలుగు భాషా సాంస్కృతిక కళావేదికగా నిర్వహిస్తున్న సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 3వ నెంబర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మాతృభాష ఉత్సవాలను నిర్వహించారు. ఈ మేరకు తెలుగు భాషపై పాటల పోటీలు, విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. తెలుగే ఒక మూలధనం, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరవబోకు. తెలుగు వారమై ఉండి తెలుగు దేశమై ఉండి పోదాల పల్లకిలో ఊరేగింతరా. పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పై పిచ్చి, పొగినే మరచింది అది అసలు బాధ, కూడు పెట్టని భాష భాష కాదన్నావు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జేడిగుంట రాజ్కుమార్, కవి, రచయిత పెండ్యాల వెంకటేశ్వరరావు, వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ ముత్యం సురేష్, పాఠశాల తల్లిదండ్రుల సంఘ అధ్యక్షురాలు చిట్టూరి కుమారిలను సన్మానించగా ఆకెల సుబ్రహ్మణ్యం, ముక్కామల మోహన్ రావు, కండవల లక్ష్మీ శ్రావణిలు పాల్గొన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో జరగనున్న అఖిల భారత వయోవృద్ధుల సంక్షేమ సంఘ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధులుగా 49 మంది హాజరవుతున్నట్లు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల నాగసూర్య సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొటికెలపూడి చిట్టి వెంకయ్యలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలపై జరిగే చర్చల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు తమకు అవకాశం వచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సమావేశంలో తల్లిదండ్రుల, వృద్ధుల పోషక సంరక్షణ చట్టం 2007 సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని తీర్మానం చేయనున్నట్లు వారు చెప్పారు. అలాగే వయోవృద్ధుల పట్ల ఒక జాతీయ విధానాన్ని అమలు చేయాలని కోరుకున్నట్లు అడ్డాల, కొటికెలపూడిలు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేసి 1,76,000 రూపాయలు విలువైన 500 రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ డి విశ్వనాథ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామానికి చెందిన పులపాక సాంబశివ కొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగనోట్ల కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో డీఎస్పీ విశ్వనాథ్ పర్యవేక్షణలో పట్టణ సీఐ ఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎస్ఐలు పి నాగరాజు, బాదం శ్రీనులు సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. గురువారం రాత్రి ఉంగుటూరు సెంటర్లో 6గురిని, పెదపాడు మండలం ఏపరు గ్రామం వద్ద నూజివిడి రోడ్లో మరొక 3గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ముద్రించిన నకిలీ 500 రూపాయల నోట్లతో పాటు వాటి తయారీకి ఉపయోగించే కంప్యూటర్, సిపియు, ప్రింటర్లు, 9 సెల్ ఫోన్లు, ఐరన్ బాక్స్, కట్టర్, గ్లాసెస్, A4 సైజ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన దొంగనోట్ల ముఠా సభ్యుల్లో సాంబశివతో పాటు మరో 8 మంది ఉన్నారు. వీరంతా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులు 70 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, మరో 15 కోట్లతో గోకులం షెడ్లు నిర్మిస్తున్నట్లు డ్వామా పీడీకే సిహెచ్ అప్పారావు వెల్లడించారు. తాడేపల్లిగూడెం మండలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆయన మాట్లాడుతూ ఆకాంక్షించారు. నవాబుపాలెం, కృష్ణయ్యపాలెం గ్రామాల్లో జరుగుతున్న చెరువు తవ్వకం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్లస్ అఫిలియేషన్ కూడా జరిగింది. సో ఈ ఉపాధి హామీ పథకాన్ని మీరు మరింత సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ యొక్క భూగర్భ జలాలు పెంచుకోవడానికి బాగుంటుంది. రేపొద్దున మీ గ్రామంలో సీసీ రోడ్లు వేయడానికి మన జిల్లాలో 70 కోట్లు మనకి సీసీ రోడ్ల కింద ఇవ్వడం జరిగింది. ఒక 15 కోట్లు గోకులం షెడ్లు కట్టడానికి ఇచ్చాం.
సో ఈ రెండు కూడా ఎందుకంటే ఈ ఉపాధి హామీలో ఉపాధి హామీ కూలీల ద్వారా చేసినటువంటి ఏదైతే ఉందో దాని మెటీరియల్ రూపంలో వచ్చినటువంటి అన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యుల ద్వారా మనకి మీ గ్రామంలోని సీసీ రోడ్లు వేయడానికి ప్లస్ గోకుల షెడ్లు కట్టడానికి లేకపోతే హార్టికల్చర్ వేయడానికి ఇవన్నిటికి కూడా మేము ఈ ఉపాధి హామీ నిధుల ద్వారానే ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని మీ కుటుంబాన్ని ఆర్థికాభివృద్ధి సాధించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈయన వెంట పంచాయతీల విస్తరణాధికారి ముప్పిడి వెంకటేశు, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.